హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మణికరణ్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పర్వతాల నుండి వచ్చే నీరు మామూలు చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే హాట్ వాటర్ వస్తుంది. చూడండి, అవి ఎట్లంటే 2 నిమిషాల లోపల మనం బియ్యం వేసినా అని కుక్ అయిపోతాయి, అన్నం అయిపోతాయి. అంత వేడి సగలుతూ ఉంటాయి. అక్కడ బండలు కర్రగా అయిపోయినాయి ఆల్రెడీ. అక్కడ టచ్ కూడా చేయడం, కానీ మొత్తం ప్లేసుల్లోనే మాత్రమే అక్కడ వాటర్ ఆ విధంగా వస్తుంది. మిగతా వాటర్ అంతా నార్మల్గా ఉంటుంది. ఈ దేవునికి ప్రత్యేకత, మెయిన్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఇదే, ఆకర్షణ ఇదే. ఇక్కడ చాలామంది ప్రజలు వస్తుంటారు. ఈ వేడి నీళ్ళలో, ఈ నీళ్ళలో స్నానం చేస్తే ఎన్నో రకాల పుణ్యాలు కాకుండా మనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే చర్మం సంబంధించిన సమస్యలు కూడా పోతాయని ఇక్కడ అంటున్నారు. ఓకే, చూద్దాం. ఎస్ గో. ఇక్కడ మనకు వచ్చేది వాటరు, మెయిన్ వాటరు ఇందులో కూడా వస్తుంది కదా, ఇదే వాటర్. ఈ వాటర్ ఎట్లా వస్తుందంటే, ఎక్కడికెళ్ళి వస్తుందంటే ఆ గుట్టల మధ్యలో ఎక్కడో పెద్ద గుట్టలు ఉంటాయి. ఇది మెయిన్ మణికరణ్ టెంపుల్. ఇది మణికరణ్ టెంపుల్ ఇదే. ఇక్కడ చాలామంది జైనులు, సిక్కులు, చాలామంది మతస్థులు వస్తుంటారు. చూడండి, న్యాచురల్ గుట్టల మధ్యలో ఉంది టెంపుల్ కూడా. వాటర్ మొత్తం చాలా ఉంది. అక్కడ ఒక్క కాడ మాత్రం ఆ వాటర్ వస్తుంటుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము కసర్కి వచ్చినాం. ఈ నైట్ స్టేయింగ్ క్యాంపింగ్ అంటే ఇక్కడ ఇప్పుడే దిగిన మధ్యాహ్నం 2 కావస్తుంది. వాతావరణం ఇప్పుడిప్పుడే కొంచెం కూల్ అవుతుంది. ఇదో గుట్ట మీదకి వెళ్ళి ఇండ్లకెళ్ళి దగ్గర 2 కిలోమీటర్లు ఉంది క్యాంపింగ్ పోవాలంటే. అంతా మాత్రం ఇట్లనే ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ నచ్చి రావాలి. వాటర్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఎక్కడికో పోతున్నాం అన్నట్టుంది. హోటల్ ఎటుంది సార్? గిట అక్కడ గిట్ల ఉంది. సో ఈ గుట్టలల్లా మొత్తానికి గుట్టల కింద ఉంది హోటల్ అయితే. మొత్తం గుట్టలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి రోడ్డు మీదకి వెళ్ళి. ఓ నమ శివాయ. కసోల్లో హోటల్ ఇది. మేము నైట్ స్టే చేస్తున్నాం కదా, ఆ హోటలు. ఇక్కడ మనకు లంచ్ విత్ బఫెట్, బ్రేక్ఫాస్ట్ అంతా అరేంజ్ చేస్తారట. హోటల్ ఇది. హోటల్ చిన్నగానే ఉంది కానీ కొంచెం అట్మాస్ఫియర్ ఉంది. ఇక్కడ మాకు ఫైర్ క్యాంపు, ఈవినింగ్ టైంలో మనకి ఇక్కడ ఫైర్ క్యాంప్ చేస్తారట విత్ డీజే. మొత్తానికి గుట్టల మధ్యలో ఇక్కడ పార్టీని అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మేము వచ్చే వరకు 3 అయింది. ఇక్కడ నుండి మాత్రం మనం పోవడానికి లేదు. ఇక పోతామంటే మళ్ళీ రాము ఇక, ఎందుకంటే దగ్గర 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వే కూడా మనకి దారుణంగా ఉంది. నడుచుకుంటూ పోవడం, నడుచుకుంటూ రావడం అంటే చాలా కష్టం. చూడండి, ఇంత కొండల మధ్యలో మొత్తానికి కింద గుట్టల మధ్యలో ఉంది. ఎట్లా కట్టిండో వీడేమితో తెలియదు కానీ వర్షాకాలం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినాం. మా రూమ్ చూడండి ఎట్లుందో, మొత్తం దయ్యాలతో నిండిపోయింది. నేనే పెద్ద దయ్యాలు అనుకుంటే ఇంట్లో పెద్ద దయ్యాలనే. వీడికి భయపడాలనా, నాకు అవి భయపడాలనా, ఏమవుతుందో తెలియదు. ఇవి కాటేజెస్. ఇక్కడ నైట్ స్టే అంతా క్యాంపింగ్ ఉంటుందట. ఇలా పడుకోవాలా, ముగ్గురు, ఇందులో 4, 1, 2, 3, 4, 5, 9 మందికి రూమ్ సెట్ చేసిండు. మొత్తం వచ్చేసి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. మొత్తం గుట్టల మొత్తానికి కింద. ఇక అక్కడ ఉన్నది రోడ్డు దగ్గర 6,000 ఉంది. అక్కడ చూడండి, అదంతా పైన ఉన్నాయి. 6,000 రోడ్డు ఉంది. ఆ మొత్తానికి కింద ఉంది మాకు.
ఓకే. కసోల్లా నైట్ స్టే క్యాంప్ ఇది. ఇవన్నీ నైట్ స్టే ఇక్కడ వేసేసుకొని ఇక్కడ మనకు అడ్వెంచర్ నైట్ స్టే చేసుకొని ఫైర్ క్యాంప్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి అరేంజ్ చేసిండు. ఇక్కడ మొత్తం నైట్ అంతా ఇటే చెప్తూ మొత్తం అడవులు ఇక ఎట్లా అంటే అడవుల గుట్టల మధ్యలో ఉన్నది ఇది. సుక్కలు మాత్రం భలే కనబడతాయి. ఇలా బయట కోవడం మనిషి బయట కోవడాది, ఇక బయట కోవడం అనేది ఉండదు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రావాలంటే 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉంది. ముసలోళ్ళు గిరోళ్ళు అత్త మాత్రం కోసనే.